వారాహీదేవి చరిత్ర. మీలో ఎంతమందికి వారాహి అమ్మవారి గురించి తెలుసు? ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసి చాలామందికి వారాహి అమ్మవారి గురించి తెలియకపోవచ్చు. ఇప్పుడు మనం వారాహి అమ్మవారి చరిత్ర గురించి తెలుసుకుందాం. ప్రపంచ శృతి స్థితి లయలో శక్తికి ఉన్న ప్రాధాన్యత గురించి వేదాలు పురాణాలు ఎన్నోసార్లు చెప్పుకొచ్చాయి. దుర్గామాత ఒకే ఒక శక్తి అయినప్పటికీ కాలం సందర్భం అవసరాన్ని బట్టి ఆమె ఎన్నో రూపాలలో అవతారం ఇస్తుంది. అలాంటి రూపాలలో ఒకటైన అవతారమే ఈ వారాహీదేవి అమ్మవారు. వారాహీదేవి శక్తిమాత యొక్క ప్రత్యేక రూపం. ఈమెను సప్త మాతృకలలో ఒకరుగా, దశ మహావిద్యలలో ఒకరుగా వర్ణిస్తాము. భక్తుల నమ్మకం ప్రకారం వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రుభయం పోతుంది అని అంటారు. వారాహిదేవి అమ్మవారి రూపం వరాహ రూపం అనగా పంది. వరాహ రూపం కలిగిన ఈ దివ్య రూపిణి అత్యంత శక్తివంతురాలు. భక్తులు చెప్తున్న నమ్మకం ఏమిటంటే ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి, శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది, అపార జ్ఞానం సిద్ధిస్తుంది, కుండలిని శక్తి జాగృతమవుతుంది. ఈమె మూల మంత్రాలను అష్టోత్తర శతనామాలను పఠిస్తే సకల విజయాలు సిద్ధిస్తాయని అంటారు. శత్రువులు ఎంత బలంగా ఉన్నా వారాహీదేవి కటాక్షం ఉంటే వారంతా నశిస్తారు అని విశ్వాసం. అంతేకాదు, వారాహీదేవి అమ్మవారు అవతారం ఎలా రూపొందిందో తెలుసుకుందాం. పూర్వం రక్తబీజుడు అనే రాక్షసుడు దేవతలకు పెద్ద సమస్యగా మారాడు. అతని శక్తి ఏమిటంటే అతని శరీరంలోని ఒక్క రక్తపు బొట్టు నేలపై పడితే మరొక రక్తబీజుడు పుడతాడు. అతనికి ఎన్నిసార్లు గాయపరిచినా రక్తం నేలపై పడిన ప్రతిసారి కొత్త కొత్త రాక్షసులు పుడుతుండేవారు. దుర్గాదేవి తన శక్తితో యుద్ధం చేస్తూ చివరికి తన శరీరం నుంచి సప్త మాతృకలను సృష్టించింది. ప్రతి మాతృక ఒక ప్రత్యేక శక్తిని ప్రాతినిధ్యం చేసింది. వీటిలో వారాహి అమ్మవారు దుర్గాదేవి వీపి భాగం నుంచి పుట్టారు. ముఖం నుండి కౌమారి, చేతుల నుండి బ్రహ్మి, కాళ్ళ నుండి మహేశ్వరి, ఇలా ప్రతి అవయవం నుండి ఒక్కొక్క శక్తి పుట్టి రాక్షసులపై యుద్ధం ప్రారంభించారు. ఆ క్షణంలోనే యుద్ధభూమి మొత్తం ప్రకంపించిపోయింది. భూమి కంపించింది. ఆకాశంలో మేఘాలు గర్జించాయి. వారాహి అమ్మవారు గాఢ ఎరుపు వర్ణంతో వరాహ ముఖంతో గేదె వాహనంపై ప్రత్యక్షమయ్యారు. చేతుల్లో శూలం, ఖడ్గం వంటి ఆయుధాలు ధరించి శత్రు సంహారానికి సిద్ధమయ్యారు. కొన్ని వర్ణనల్లో ఆమె శవంపై కూర్చుని తన దంతాలతో రాక్షసులని నాశనం చేస్తూ ఉగ్ర రూపిణిగా దర్శనమిస్తారు. ఇది ఆమె దుష్ట శక్తులపై సంపూర్ణ ఆధిపత్యానికి సంకేతం. రక్షబీజుడు సైన్యం అంతులేని రాక్షసులతో నిండి ఉంది. కానీ వారాహి అమ్మవారు తమ దంతాలతో రాక్షసులని చీల్చి పారేస్తూ యుద్ధభూమిని శుభ్రం చేశారు. ఒక్క దంత దెబ్బతోనే రాక్షసుల గుంపులు నేలకెగిరిపోయాయి. ఆమె చూసే ఉగ్ర రూపం చూసి రాక్షసులు భయంతో వణికిపోయారు. ఇతర మాతృకలు కూడా తమ శక్తులను వినియోగించి రక్తబీజుని సేనను నాశనం చేశారు. చివరికి కాళికాదేవి రక్తబీజుని రక్తాన్ని తాగి ఆ రాక్షసుడి సంహారం పూర్తి చేశారు. కానీ ఆ యుద్ధంలో వారాహి అమ్మవారి పాత్ర అత్యంత కీలకమైనది. ఆమె లేకపోతే రక్షబీజుని సైన్యం అంత త్వరగా దెబ్బతినేది కాదు. రక్తబీజుడు సంహరించిన తర్వాత శంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు దుర్గాదేవి తను సృష్టించిన అన్ని మాతృకలను తిరిగి తనలో కలిపి ఒక్కరే శంభుణ్ణి సంహరించారు. కానీ రాక్షస సేనల వినాశనంలో వారాహి చూపిన ఉగ్రతను అందరూ గుర్తుంచుకున్నారు. వారాహిదేవి అమ్మవారి యొక్క వాహనం గేదె అనగా మహిషం. ఆమె తన వాహనంపై కూర్చొని చేతిలో శూలాలు వజ్రాయుధాలతో యుద్ధభూమిలో రాక్షసుల వేటకు బయలుదేరేది.
వారాహి అమ్మవారు కేవలం యుద్ధంలో ఉగ్రరూపిణే కాదు, భక్తులను రక్షించే దయామూర్తి కూడా. ఆమెను రాత్రివేళ ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఆమెను రాత్రిపూట పూజిస్తే శత్రుభయాలు తొలగిపోతాయి అని ప్రతీకి. వారాహి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టమైన పనులైనా సులభంగా పూర్తవుతాయని నమ్మకం. ఆ కవచం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. భక్తులు చెబుతున్న విషయాలు ఏమిటంటే, శత్రువులు ఎంత బలంగా ఉన్నా వారాహి ఆశీర్వాదంతో ఓడిపోతారు. వృత్తి, విద్య, ధనం, ఆరోగ్యం ఇలా అన్ని విషయాలలో సాఫల్యం లభిస్తుంది అని చెబుతున్నారు. వారాహీదేవి కటాక్షం లభించిన వారికి దురదృష్టం ఎప్పటికీ చేరదు. వారాహి అమ్మవారు చెడు శక్తులను సంహరించే ఉగ్ర రూపిణి మాత్రమే కాదు, శత్రుబావులను కాపాడే దయామూర్తి. ఆమె ఆశీర్వాదం ఉంటే భక్తుని జీవితం సంపూర్ణంగా మారుతుంది. అందుకే నేటికీ వారాహీదేవిని రహస్య పూజలతో, భక్తితో, విశ్వాసంతో ఆదరిస్తున్నారు. చెడు ఎంత బలంగా ఉన్నా శక్తి ముందు నిలబడలేదు. ఉగ్ర రూపంలో కూడా దేవి అమితంగా దయామూర్తే అని చెబుతున్నారు. కనుక మీరు కూడా వారాహీదేవి అమ్మవారిని దర్శించుకుని ఆమె అనుగ్రహం పొందండి. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.